ప్రభాస్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి గారు. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఎవరు సమంత, ఎవరు విజయ్ దేవరకొండ, ప్రభాస్ గారి మీద మళ్ళీ చేశారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పీపుల్ని అయినా టార్గెట్ చేసినప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీ పెద్దలైనా లేకపోతే ఎవరి మీదనైతే ఈయన వ్యాఖ్యలు చేశారో వాళ్ళు ఎందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారమ్మా, అసలు యాక్చువల్గా ఇది నేను చెప్పకూడదు అనుకున్నా, మళ్ళీ మీరు అడుగుతున్నా చెప్పి. ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ఆయనకి హైలైట్ అవుతున్నాయి. మీరందరూ ట్రెండింగ్లో తీసుకొస్తున్నారు. ఆయన మాట అంటే దాన్ని ట్రెండింగ్లో తీసుకొస్తున్నారు. అసలు వదిలియాల. ఈ సమాజానికి పనికిరాని వాడు, ఈ సమాజానికి ఉపయోగపడిన వాడు, సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్కటి కూడా చెయ్యడు, సినిమా ఇండస్ట్రీకే కదా దేనికి పనికిరాడు అన్నప్పుడు వదిలియకుండా దానికోసం మనం మాట్లాడుతున్నాం. చూడు, ఇది 5,000 మంది చూసినా కూడా ఆయనకి అక్కడ హైలైట్ అవుతున్నట్టే, 2,000 మంది చూస్తున్నా హైలైట్ అవుతున్నట్టే. ఆ లాజిక్తోనే మాట్లాడుతున్నాడు. దాంట్లో కొంతమందిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, కొంతమందిని డబ్బులు వసూలు చేయొచ్చు, కొంతమంది ఏదో రూపంగా పూజ రూపంలో డబ్బులు వసూలు చేయొచ్చు. కానీ ఇలాంటి వ్యక్తిని మన 100% దయచేసి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. పోలీసులు సీరియస్గా తీసుకోవాలని మనవి. వాళ్ళ వైఫ్ కూడా, నేను చెప్తున్నాను కదా, మరణం చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. అది మాత్రం ఇంకంతకన్నా నేను మాట్లాడినా కూడా వేస్ట్. అదే చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళ కోసం, మనిషి కోసం మాట్లాడవచ్చు. మరణం చెప్పేవాడి కోసం మాట్లాడితే మనిషే కాదు అని అంటాను నేను.